కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనకి మార్కెట్ హాలిడే. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీ. సో రేపు మార్కెట్లో ఇంకా కరెక్షన్ ఉండొచ్చా, సో ట్రంప్ 50% ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. మనం నిఫ్టీ చూసినట్లయితే నిన్న బాగా మనకి పర్సంటేజ్ డౌన్ ఉందండి. 1% డౌన్ ఉండి 255 పాయింట్స్ మనకి పడటం చూస్తున్నాము. 24,712 దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. ఈవెన్ మనకి సెన్సెక్స్ 1.04% డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1.25% డౌన్ అయింది. సో ఓవరాల్గా నిన్న మార్కెట్ వచ్చేసి బికాజ్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ 50% ఎప్పుడైతే ఉండొచ్చు అనేది మార్కెట్లో కొంత సెంటిమెంట్ అనేది నెగిటివ్గా అయితే క్యారీ అవ్వడం చూస్తున్నాము. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాము. అండ్ ఈ 24,712 దగ్గర మార్కెట్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. మరి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది చూస్తే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ 24,588. సో ఆల్మోస్ట్ మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి 130 పాయింట్స్ డిఫరెన్స్ డౌన్ సైడ్ అయితే ఉంది. అండ్ మనకి చూసినట్లయితే డౌ జోన్స్, S&P ఇవన్నీ వచ్చేసి మనకి లేట్ నైట్ వచ్చేసి మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈవెన్ మనకి యూరోప్ మార్కెట్స్ మనకు వచ్చేసి బాగా నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం అండి. యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే మనము క్యాక్ కానివ్వండి, డాక్స్ కానివ్వండి, మనకి స్లైట్ మనకు వచ్చేసి క్యాక్ వచ్చేసి 1.02% డౌన్లో ట్రేడ్ అయితే డాక్స్ వచ్చేసి మనకి 0.16% మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ప్రభావం అయితే చూపుతుంది. సో ఒకరి మీద ఒకరు మేజర్ టారిఫ్స్ వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అది మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏ ఫ్యాక్టర్స్ మనకు వచ్చేసి ఏ సెక్టార్స్ మేజర్గా ట్రంప్ టారిఫ్ వల్ల మనకి ఇంకా ఫాలో అవ్వచ్చు, ఏ యొక్క సెక్టార్స్ మీద ఈ యొక్క టారిఫ్ అనేది మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాము. ఓకే. సో మేజర్గా మనం చూసినట్లయితే 50% టారిఫ్ యూఎస్కి మేజర్గా మనం చూసినట్లయితే ఏ మనకి ప్రొడక్ట్స్ మీద లేకపోతే ఏ ఇండస్ట్రీస్ మీద ఏ సెక్టార్ మీద మనకి మేజర్ డ్రాబ్యాక్ ఉంది అనేది ఇక్కడ చూస్తున్నాము. మనకి టెక్స్టైల్ అపరెల్ మనకి $10.9 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది. సో మేజర్గా టెక్స్టైల్ కంపెనీస్ అనేది ఎఫెక్ట్ అవబోతున్నాయి. డైమండ్, గోల్డ్, జ్యువెలరీ కంపెనీస్ అండ్ మెషినరీ, మెకానికల్ అప్లయన్సెస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, స్టీల్, అల్యూమినియం, సో మెటల్ ఇండస్ట్రీస్ అండి. సో టాటా స్టీల్ అంటే ఇవి వచ్చేసి మనకి మేజర్గా డ్రాబ్యాక్ అవబోతున్నాయి. నెక్స్ట్ కెమికల్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, లెదర్, ఫుట్వేర్ ఇండస్ట్రీ, ఫర్నిచర్, బెడ్డింగ్ అండ్ మ్యాట్రెసెస్. సో మేజర్గా మనం చూసినట్లయితే టెక్స్టైల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మేజర్గా ఇంపాక్ట్ అయితే అవ్వబోతున్నవి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎవరైతే టెక్స్టైల్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి మనం సెల్లింగ్ సైడ్ అయితే ఉందాము. ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైతే కళ్యాణ్ జ్యువెలర్స్ ఏవైతే డీల్ చేస్తున్నారో వాటి మీద కూడా మేజర్ నెగిటివ్ ప్రభావం పడే స్కోప్ అయితే కనిపిస్తుంది. మేజర్గా హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, సో ప్రాసెస్డ్ ఫుడ్, సో ఈ యొక్క ఇండస్ట్రీస్ మేజర్గా ఎఫెక్ట్ అవబోతున్నాయి. సో ఎవరికైతే ఈ యొక్క సెక్టార్స్లో స్టాక్స్ ఉన్నాయో వాటిని ప్రస్తుతం ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే. అండ్ మేజర్గా ఏవైతే మనకి ఏ సెక్టార్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ అవ్వడం లేదు, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, సో టు బి ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద టారిఫ్. సో ఫార్మా కంపెనీస్, సన్ ఫార్మా కానివ్వండి, టొరెంట్ ఇవేవైతే ఉన్నాయో, సీరము, ఇవన్నీ వచ్చేసి సో టారిఫ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడతలేదు ఈ కంపెనీస్ మీద. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో దీనివల్ల మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఇంకా స్ట్రాంగ్గా అవబోతుంది అన్నట్లుగా మనకి, ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ ఆ కంట్రీని సేవ్ చేసుకోవాలనుకున్నట్లుగా టారిఫ్స్ పెంచుతుంది కాబట్టి, సో మన ప్రోడక్ట్స్ మనము ఎంత ఫాస్ట్గా మనము తయారు చేసి మనము ఎంత ఫాస్ట్గా తక్కువలో ఎక్స్పోర్ట్ చేయగలము మంచిగా వేరే కంట్రీస్ అదర్ దాన్ యూఎస్. సో యూఎస్ వచ్చేసి 50% టారిఫ్స్ అంటుంది కాబట్టి రష్యన్ ఆయిల్ మనం పర్చేజ్ చేయటం వల్ల 50% టారిఫ్స్ అంటుంది. కాకపోతే రష్యన్ ఆయిల్ మనం పర్చేజ్ చేయటం వల్ల మన యొక్క కంట్రీకి అది పాజిటివ్ ఇంపాక్ట్. ఓకే, మన కంట్రీకి పాజిటివ్ ఇంపాక్ట్. సో మన కంట్రీకి ఏ విధంగా మంచి జరుగుతుందో ఆ విధంగా మనం వచ్చేసి స్టెప్స్ తీసుకుంటాము. అది యూఎస్కి నచ్చలేదు, అందువల్ల 50% టారిఫ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఏ ఇండస్ట్రీస్ మీద టారిఫ్ ఎఫెక్ట్ లేదు, ఏ ఇండస్ట్రీస్ మీద టారిఫ్ ఎఫెక్ట్ ఉందనేది మీరు జాగ్రత్తగా చూసి ఆ స్టాక్స్లో మనకి ఎఫెక్ట్ అయిన స్టాక్స్లో ఎగ్జిట్ అయ్యి ఏదైతే ఎఫెక్ట్ కావట్లేదో ఆ స్టాక్స్లో మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవటం మంచిది. ఓకే. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా మొన్న వచ్చేసి సో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు స్టిక్ ఆన్ ఉంటున్నారు, లూజ్ అవ్వటం లేదు మేము. సో ఫస్ట్ మంత్ ఇలా చాలా తక్కువ లూజ్ అయ్యామన్నట్లుగా మొన్న ఇచ్చింది. అందువల్ల మనకు వడాఫోన్ ఐడియా బాగా పెరిగింది. కాకపోతే
దాని తర్వాత రీసెంట్గా మనకు వచ్చేసి ఏజీఆర్ రిలీఫ్ అనేది ఇవ్వటం లేదు అన్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో టెలికాం మినిస్ట్రీ ఆఫ్ టెలికాం నుంచి మనకు వచ్చేసి దీని మీద వచ్చేసి ఒక అదనపు పిడుగు అయితే పడింది. అందువల్ల వచ్చేసి వోడాఫోన్ ఐడియా షేర్స్ మొన్న వచ్చేసి మనకి బాగా పడ్డాయి. ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ 62% దాకా పడిందండి. సో ఎవరికైతే తెలియదు వాళ్ళు వచ్చేసి చాలా ఆదుర్దా పొందారు. దీనికి గల కారణం 1:1 బోనస్ షేర్స్ అయితే ఇష్యూ చేసినాయి. సో ఎప్పుడైతే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారో, ఎందుకంటే మనకి లిక్విడిటీ ఇంప్రూవింగ్, స్టాక్ లిక్విడిటీ పెరిగిద్ది అండ్ రిటైల్ పార్టిసిపేషన్ పెరిగిద్ది. ఎందుకు? సో 2000 ఉన్న షేరు 900కి వస్తుందంటే ఆటోమేటిక్గా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పార్టిసిపేట్ అయితే చేస్తారు. 2000 అంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాలి. అదే 900 2000 అంటే సో 2 షేర్స్ వస్తున్నాయి అనే ఒక యొక్క మనకు వచ్చేసి ఆలోచనలో రిటైల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల లిక్విడిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైనా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎంటర్ అయితే అవ్వండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ పిఎల్ఐ స్కీమ్ అనేది మనకి సర్టిఫికేషన్ ఫర్ జన్ 3 రేంజ్ ఆఫ్ స్కూటర్స్ అనేది వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఎవరెవరికి, మనకి ఓలా ఎలక్ట్రిక్కి. ఓకే, సో ఓలా ఎలక్ట్రిక్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఓలా ఎలక్ట్రిక్కి పాజిటివ్ ఇంపాక్ట్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఓలా ఎలక్ట్రిక్ మనకి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది మనకి సర్టిఫికేషన్ అనేది వచ్చింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే మన ఓలా ఎలక్ట్రిక్ బాగా పెరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి చార్ట్స్ చూద్దామండి. కొన్ని ఏమైతే డిస్కస్ చేసామో అది ఒకసారి చార్ట్స్ చూద్దాము. దాని తర్వాత మనం మార్కెట్ ఎలా ఉంటుంది రేపు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వోడాఫోన్ ఐడియా మనకి బికాజ్ ఆఫ్ ఏజీఆర్ డ్యూస్ రిలీఫ్ అనేది లేకపోవడం వల్ల పెంచినట్టే పెంచి మళ్ళీ టపామంట మనకి పడేశారు 10%. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి నియర్ అబౌట్ 1000 రూపీస్ 1020 ఉంది. సో ప్రస్తుతం వచ్చేసి కొంత స్లైట్ మనకు వచ్చేసి సో మార్కెట్లో కొంత ఫాల్ ఉంది కాబట్టి స్లైట్ మనకి ఫాల్ అవడం చేస్తున్నాము. స్టిల్ మనకు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉంటుందని ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్రశాంతంగా దీన్ని క్యారీ అయితే చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఓలా ఎలక్ట్రిక్ మనం వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి మేజర్ సపోర్ట్ 40 ఏదైతే ఉందో 40 రూపీస్ దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. సో మనకు వచ్చేసి ఇంకోటి మనకి ఈ లెవెల్స్ దగ్గర మనం సపోర్ట్ తీసుకొని ఎంటర్ అవ్వమని మనం అయితే కాల్ ఇచ్చాము 48 దగ్గర. సో 48 దగ్గర మీరు సపోర్ట్ తీసుకొని మీరు వచ్చేసి కంపల్సరీ దీనిలో అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, దీనిలో అయితే ఎంటర్ అవ్వండి. మేజర్గా మనకి 47.17 దగ్గర సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే, వన్స్ మనకి ఈ 54 రూపీస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మంచి అప్సైడ్ మూమెంటం అయితే ఉంటుందండి ఓలా ఎలక్ట్రిక్. ఓకే, ఐపీఓ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఎవరైతే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకొని హోల్డ్ చేసి మనకి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనుకుంటున్నారో ఫర్ లాంగ్ టర్మ్, స్టిల్ ఇప్పటికైనా మీరైతే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూద్దాం. మనకు 24,700 దగ్గర హాల్ట్ అయింది మార్కెట్. సో 24,700 దగ్గర మనకి హాల్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ చూసినట్లయితే ఓఐ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ అయితే డెవలప్ అయిందండి. సో 24,800 కానీ 900 కానివ్వండి 25,000 కానీ మంచి ఓఐ అనేది డెవలప్ అయింది. అదే డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 24,500 దాకా మనకి డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో మనం నిఫ్టీకి సిగ్నలింగ్ చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ మనకి 24,550 లెవెల్స్ దాకా మనకి ఫాలో అయ్యే స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి రేపు ఎలా మీరు మార్కెట్లో చూస్తారంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే 24,700 ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో ఆటోమేటిక్గా డౌన్ సైడ్కి వెళ్ళండి 24,500 టార్గెట్. లేదు మనకు అప్ సైడ్ అయితే మాత్రం 24,800 ఎప్పుడు బ్రేక్ అయిద్దో అప్పుడే మీరు కాల్ ఆప్షన్ సైడ్ వెంటండి. 24,800 బ్రేక్ అయితేనే కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్ళండి. ఓకేనా, సో ఒకసారి చార్ట్స్ చూద్దాం మనం. సో ఇక్కడ చూసినట్లయితే నాకు సో ఈ లెవెల్ మనకి మేజర్ సపోర్ట్ 24,700 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో డౌన్ సైడ్, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అని నేను అనుకున్నా మనము. సో ఇన్సైడ్ క్యాండిల్ అనుకున్నా. సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా మీరు 24,500 రేంజ్కి అయితే మీరు వెళ్ళండి. ఓకే, సో మనకి సెక్టార్స్ డిస్కస్ చేసాము. ఆయా సెక్టార్స్ స్టాక్స్ అయితే హోల్డ్ చేయడానికి చూడండి. ట్రంప్ ఎఫెక్ట్ వేటి మీద పడదు ఆ స్టాక్స్ అయితే మనం క్యారీ ఫార్వర్డ్ అయితే బై చేసుకొని వాటిని ట్రేడ్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే సో ఏదైనా మనం వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ మనకి బ్రేక్ అవుతుంది. అందువల్ల మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయింది. ఇది డౌన్ సైడ్. మీరు నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ కూడా అలానే మనకి ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రేపు అందులోనే ఎక్స్పైరీ కాబట్టి కొంత మనకి డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా రేపు మనకి ఇంకా డౌన్ ఫాల్ అయితే స్కోప్ అయితే కనిపిస్తుంది.
సో ఒకసారి మనం చూద్దాం. సో మేజర్ సపోర్ట్ దగ్గర అయితే మనకి హాల్ట్ అయిందండి. మంత్స్ ఇది కనుక బ్రేక్ అయితే మనకి దగ్గర వచ్చేసి 53,500 లెవెల్స్ దాకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, 53,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రస్తుతం వచ్చేసి అప్ సైడ్ నాకంత లెవెల్స్ అయితే కనిపించట్లేదు. సో అప్ సైడ్ నాకంత మూమెంటం అయితే కనిపించట్లేదు. అది మీరు ఒకసారి మన ఈ చార్ట్ ద్వారా అయితే చూసుకోవచ్చు. ఓకే, అది మన లెవెల్స్ చార్ట్ ద్వారా అయితే చూసుకోవచ్చు. మనకి ఏదేమైనా నెక్స్ట్ వచ్చేసి 53,800 లెవెల్స్ డౌన్ సైడ్ 53,800 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. రేపు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలో మేజర్ డ్రాబ్యాక్ అయితే కనపడబోతుంది డౌన్ సైడ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. ఏదైనా స్టాప్ లాస్తోనే మీరు ట్రేడ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.